ఇండస్ట్రీలో మీకు ఎవరి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది ఎట్లా? నాకండి అంటే చాలామంది ఉన్నారండి. బట్ ఇప్పుడు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాలాల మూవీస్ సమంత గారు, రాజ్, సో వీళ్ళు అయితే మాత్రం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నెక్స్ట్ అలాగే నాకు మల్లెన్ గోపిచంద్ గారు చాలా నేను ఆయన దగ్గర వర్క్ చేశాను రైటింగ్ టీంలో మొత్తం క్రాక్ నుంచి ఇప్పుడు బాలయ్య వరకు. బాలయ్య సినిమా చేశారండి? క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ అన్నీ చేశాను. అన్ని విశ్వంబర కూడా వర్క్ చేశాను, వశిష్ఠమ్మ. సో వీళ్ళందరూ నా బెస్ట్ బాగా అనమాట. సో వీళ్ళంతా నాకు ఎప్పుడు అండగా నిలబడతా ఉంటారు అనమాట. ఓహో, నెక్స్ట్ వాళ్ళ డైరెక్షన్లో కూడా మీరు కనిపించు. 100% చేస్తాను. వాళ్ళు చెయ్యాలి, ఇంకా వాళ్ళు చూడాలి. అంటే ఇప్పుడు ఇటు మీరు వర్కింగ్ చేశారన్నారు దానికి, అండ్ మీరు కూడా డైరెక్షన్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? నేను ఆల్రెడీ 2 సినిమాలు డైరెక్ట్ చేశాను ముందే. రాస్తారంతో 2 సినిమాలు డైరెక్ట్ చేశాను ఇంత ముందే. అవునా? సీతమందాల రామయ్య చిత్రాలు అని ఒక సినిమా, తర్వాత అనుభవించి రాజు అని అన్నపూర్ణ ప్రొడక్షన్స్ చేశాను ఒక సినిమా. అనుభవించి రాజు. నెక్స్ట్ ఇప్పుడు మరి ఆర్టిస్ట్గా మంచి పీక్ స్టేజ్లోకి వచ్చేసారు, చాలా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మీకు మీ డేట్స్ డైరీ ఖాళీ లేని పరిస్థితి ఉంది. అలా ఏం లేదు బట్ ఇప్పుడే చూద్దాం మంచి ఛాన్సెస్. మళ్ళీ అలా డైరెక్షన్ ఇప్పుడు టోటల్గా యాక్టింగ్ మీద ఫోకస్ చేశాను ప్రజెంట్. మొత్తం యాక్టింగ్ మీద ఫోకస్ చేశాను. అచ్చా. శుభం తర్వాత నుంచి ఇంకా యాక్టర్గా బిల్డ్ చేస్తున్నాను. పర్టికులర్గా మీకు ఏ జోనర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది? అంటే పలానా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూపిస్తారు, నాకు ఇలాంటి క్యారెక్టర్ పడాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది నేను అనేసి కొన్ని ఉంటాయి. అంటే డైరెక్టర్గా చెప్పినా, స్టోరీస్ చెప్పినా మన మనసులో కూడా కొన్ని ఉంటుంటాయి కదా, అట్లా మీకు ఏది? అంటే నేను ఇప్పుడు యాక్టర్ అయ్యాను కదండి. యాక్టర్ అయిన తర్వాత ఇంతకుముందు నేను రైటర్గా, డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి సినిమా చేయాలి, యాక్టర్గా ఉన్నప్పుడు నాకు ఏం బాగా యాక్ట్ చేయగలను అని నేను నా స్ట్రెంత్ చూసుకుంటే నాకు ఎంటర్టైన్మెంట్ బాగా వచ్చింది. ఒక ఎమోషనల్ జర్నీ సినిమా చేయాలన్నారు, క్యారెక్టర్ చేయాలన్నారు. సో అలా వస్తే చేద్దాం. శుభం సినిమాకి, మా ఇంటి బంగారం సినిమాకి అంటే రెమ్యునరేషన్లో ఎంత చేంజెస్ చేసి? నాకు డబుల్ అయిందండి. మా ప్రొడ్యూసర్ గారు డబుల్ ఇచ్చారు. డబుల్ ఇచ్చారు. ఓ, ఫుల్ హ్యాపీ. సో ఆఫ్టర్ రిలీజ్ ఇంకా ట్రిపుల్ హ్యాపీ అయింది. సో ఇటు చూస్తుంటే ఓన్లీ మీరు ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా ఓటీటీలో ఎక్కువ రిలీజ్ అయిపోయి మిగతా ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోతున్న పరిస్థితి. అదర్ లాంగ్వేజెస్ అట్లా కూడా వేరే లాంగ్వేజ్కి అడిగి పెట్టే అవకాశం ఉందా? ఇప్పటికైతే ఏం ఆలోచించలేదండి. ఇంకా అలా వస్తే చేయడం అండి. యాక్టర్ కదండి, వస్తే గ్యారంటీ చేయడం అంతే. రీసెంట్గా మీరు చూసిన సినిమా ఏముంది? అంటే మన పెద్ద చూశానండి. చూసారు, ఎలా అనిపించింది ఏంటి? రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు గతంలో రామ్ చరణ్ గారు, సమంత గారు కలిసి ఓ సినిమా చేశారు, రంగస్థలం. సో రామ్ చరణ్ గారు కూడా నాకు చాలా ఇష్టం అండి. సో ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ గారు అండి, పెద్ద అంతే రామ్ చరణ్ గారు. అట్లా అంటే ఆయన కష్టం మీరు చూసి అంతే మెగా పవర్ స్టార్ అన్నారు. బట్ అది ఎంత న్యాచురల్గా ఆయన వెళ్ళి హార్డ్ వర్క్ చేసి, అదే అందరూ చెప్పేదేలేండి. బట్ చరణ్ గారు ఒక చిన్న రాయల్టీ కనబడుతుంది, రాచరికం కనబడుతుంది, రాజు అనే ఫీలింగ్ వస్తుంటుందండి. అది నాకు సినిమాలో బాగా ఇష్టం అండి. ఆయన గద పట్టుకుని ఒక షార్ట్లు చేశారు చూడండి, సైకిల్ మీద అదిని దాంతోపాటు మాంటేజ్లో, కుస్తీ మాంటేజ్లో వేస్తారు. అది దానికోసం 2-3 సార్లు చూడాలనిపించింది. ఓ, అసలు అంటే చరణ్ గారు ఒక యాక్టర్గా మీరు చరణ్ గారిని బాగా ఇన్స్పైర్డ్ తీసుకుంటారా? నేను ఎవరైనా చిరంజీవి గారు సార్ ఫస్ట్. చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంతే. చిరంజీవి గారు అంటే డాన్సా లేకపోతే ఇట్లా డాన్స్, యాక్టింగ్ ఏదైనా చిరంజీవి గారి నుంచే ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. విశ్వంబరకు చేశారన్నారు కదా, కలిసాను. స్క్రీన్ వర్క్ ఏమైనా చేశారా? చేయాలండి, ట్రాక్ లేచిపోయిందండి మధ్యలో, అదే బాధపడ్డా. యాక్ట్ చేసాము, ఒక ట్రాక్ అనుకున్నాం, బట్ షూటింగ్ వెళ్ళే టైంకి అది అయ్యయ్యో ట్రాక్ తీసేయాల్సి వచ్చింది అనమాట. నుండి చాలా ఎగ్జైట్ అయ్యాను, ఎంతో స్క్రీన్ షేర్ చేసుకుందాం. ఏం ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ చూద్దామండి. అభిమానుల కోరికలు ఈ మధ్య స్టార్లు తీరుస్తున్నారు. అదొక రీసెంట్లీ మనం చూడొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు పాపకి పంపించారు. అది ఫుల్ అసలు ఫ్యాన్స్ మార్నింగ్ అంటే అట్లా. విజయ్ దేవరకొండ గారు కూడా పెళ్ళికి ఎవరినో పాప పిలిచారండి. అంటే బాస్తో పనిచేయాలంటే అందరూ ఎప్పుడు వెయిటింగ్ అందరి ఇండస్ట్రీలో చాలా మంది. అలాంటి అవకాశం వస్తే నిజంగా గొప్ప విషయం. గోపిచంద్ గారు ఎప్పుడు మిమ్మల్ని యాక్ట్ చేయమని చెప్పలేదు? ఆయనతో వర్క్ చేస్తాను అంటే నేను యాక్టింగ్ దిగింది లాస్ట్ ఇయర్ నుంచి కదండి. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను యాక్టింగ్.
సో ముందు ముందు జరగచ్చు. మరి ఇప్పుడు